గుడ్ ఈవినింగ్ ఫ్రెండ్స్. సో ఈరోజు మార్కెట్ ఎలా ట్రేడ్ అయింది, రేపు ఎలా ఉండొచ్చు అని డిస్కస్ చేయబోయే ముందు కొంత డిఫెన్స్ స్టాక్ గురించి మీకు కొంచెం బ్రీఫ్ ఇంట్రడక్షన్ ఇచ్చేసి సో ఏ స్టాక్ తీసుకుంటే బాగుంటుంది ఏందనేది మనము డిస్కస్ చేస్తామండి. ఎందుకు తీసుకోవాలనేది కూడా కొన్ని స్ట్రాంగ్ రీజన్స్, కొన్ని స్ట్రాంగ్ అప్డేట్స్ ఉన్నాయి, అవి డిస్కస్ చేద్దాం అనుకుంటున్నాను. ముందుగా మీరు చూసినట్లయితే ఇక్కడ 1 year రిటర్న్స్ అండి. టాప్ డిఫెన్స్ స్టాక్స్ జెన్ టెక్నాలజీస్ కానీ, కొచ్చిన్ షిప్ యార్డ్, మజ్గావ్ డాకు, మిశ్రా ధాతు, హెచ్ఏఎల్, హిందుస్థాన్ ఏరోనాటిక్స్, ఆస్ట్రా మైక్రోవేవ్ ప్రొడక్ట్స్, భారత్ ఎలక్ట్రానిక్స్, భారత్ డైనమిక్స్. మీరు ఇవన్నీ చూస్తే మోర్ దాన్ 100% అనేది మనకి ఇవ్వడం జరిగింది. కొన్ని 300% కూడా ఇవ్వడం జరిగింది. జెన్ టెక్నాలజీస్, ఈవెన్ మజ్గావ్ డాక్ కానీ, ఈవెన్ హెచ్ఏఎల్ కానివ్వండి. సో నియర్ అబౌట్ 150 to 300% రిటర్న్స్ కూడా ఇవ్వడం జరిగింది. ఇందులో కనీసం మనది ఈవెన్ 1 స్టాక్ హోల్డ్ చేస్తున్నా మనం వచ్చేసి మల్టీ బ్యాగర్ స్టాక్ హోల్డ్ చేస్తున్నట్టు మనము అనుకోవచ్చు. కాకపోతే అట్లీస్ట్ ఇంత మూమెంట్ ఉన్న డిఫెన్స్ స్టాక్ లో కనీసం 1-2 స్టాక్స్ అన్న మనం హోల్డ్ చేసామా లేదా, ఎందుకు హోల్డ్ చేయలేదు, ఒకవేళ హోల్డ్ చేయాలైతే ఎందుకు హోల్డ్ చేయాలనేది ఇప్పుడు మీకు క్లియర్ గా చెప్తాను. సో జాగ్రత్తగా వినండి. ఇప్పుడు వచ్చేసి ఈ రోజు ఓన్లీ ఈ డిఫెన్స్ స్టాక్స్ ఎందుకు మూవ్ అవుతున్నాయి, దాని ఆర్డర్స్ ఎంత వచ్చినాయి, రీసెంట్ అప్డేట్స్ ఏందనేది మీకు క్లియర్ గా చెప్పాలనుకుంటున్నాను. ఓకే, సో ముందుగా మనకి వచ్చేసి ఇక్కడ మనం గమనించినట్లయితే డ్రోన్స్, మిజైల్స్, రాడార్స్, ఫైటర్ జెట్స్, ఇండియన్ ఆర్మ్డ్ ఫోర్సెస్ టు గెట్ నియర్లీ 1,00,000 కోట్ల ఇన్ఫ్యూషన్ అనేది జరుగుతుందని డిఫెన్స్ సెక్టార్లో జస్ట్ 1,00,000 crores అనేది ఇన్వెస్ట్మెంట్ అనేది రాబోతుంది. సో ఇట్ విల్ బి ఏ గేమ్ చేంజర్ అన్నట్లుగా ఇస్తున్నారు. సో ఇప్పుడు దాకా వచ్చిన రిటర్న్స్, ఇప్పుడు ఏమైతే కంపెనీ చూపించానో ఆ రిటర్న్స్ సపరేటు, ఇప్పుడు నుంచి రాబోయే రిటర్న్స్ ఇంకో హైలైట్ అండి. సో ఏమైతే నేను ఇప్పుడు స్టాక్స్ చూపించానో అది మీరు కంపల్సరీ కొన్ని స్టాక్స్, అందులో అట్లీస్ట్ ఒక 2-3 స్టాక్స్ అన్న మీ యొక్క పోర్ట్ఫోలియోలో పెట్టుకోండి. ఎందుకంటే యాజ్ లాంగ్ యాజ్ సెంట్రల్లో గవర్నమెంట్ మనకి యాజ్ లాంగ్ యాజ్ మనకి సెంట్రల్లో సేమ్ గవర్నమెంట్ ఉన్నంత కాలం మనకి డిఫెన్స్ స్టాక్స్కి అయితే డోకా లేదు. ఓకే, డిఫెన్స్ స్టాక్స్కి అయితే డోకా లేదు. సో మనము వచ్చేసి ఈ యొక్క ఆర్టికల్స్ ఏమైతే ఉన్నాయో మన వాట్సాప్ గ్రూప్ ద్వారా మీకు ఇంటిమేట్ చేస్తున్నాను. సేమ్ వచ్చేసి ద క్యాబినెట్ కమిటీ సో సెవరల్ మేజర్ డిఫెన్స్ డీల్స్ చేసింది వర్త్ ఓవర్ 92,000 CR. ఓకే, 92,000 కోట్లు. అది మేజర్గా హెచ్ఏఎల్ కానివ్వండి, ఎల్ఎన్టీకి మేజర్గా అడ్వాంటేజ్ అన్నట్లు ఇక్కడ ఇస్తున్నారు. సో ఎల్ఎన్టీ, హెచ్ఏఎల్ మీరు ఇక్కడ చూడాల్సింది ఎల్ఎన్టీ, హెచ్ఏఎల్ స్టాక్ మూమెంటమే మీరు చూడాలి. సో హెచ్ఏఎల్ కానీ ఎల్ఎన్టీ లేకపోతే మీరు కంపల్సరీగా మీ యొక్క పోర్ట్ఫోలియోలో మినిమం స్టాక్స్ అన్న హోల్డ్ చేసి పెట్టుకోండి. సో ఇది వచ్చేసి ఎంతెంత ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నారు. సో హెచ్ఏఎల్కి ఎంత ఆర్డర్ వచ్చిందని నియర్ అబౌట్ 60,000 కోట్లు వచ్చిందంట. సో దేనికి న్యూ రేడార్స్, మిషన్ కంట్రోల్ సిస్టమ్, ఎలక్ట్రానిక్ వార్ఫేర్ క్యాపబిలిటీస్, వెపన్ సిస్టమ్స్ అండ్ బ్రహ్మోస్ సూపర్సానిక్ క్రూజ్ మిసైల్స్. సో డాక్యార్డ్, నావల్ డాక్యార్డ్ కానివ్వండి, లేకపోతే ఎయిర్ ఫోర్స్ కానివ్వండి, ఇవన్నీ ఏమైతే మన డిఫెన్స్ సిస్టమ్ స్ట్రాంగ్ చేస్తున్నాయో వాటిల్లో ఒక 4-5 స్టాక్స్ మీకు ఇప్పుడు ఆల్రెడీ చూపించాను. మల్టీ బ్యాగర్ రిటర్న్స్ జస్ట్ మోర్ దాన్ 100%. సో ఒకవేళ మీరు కనుక మిస్ అయినట్లయితే ఇంకా మిస్ అవ్వద్దు, ఎందుకంటే మీరు హోల్డ్ చేసి పెట్టుకోండి. మీరు మల్టీ బ్యాగర్ రిటర్న్స్ కోసం మీరైతే బై చేసి పెట్టుకోండి. ఓకే, మేజర్గా హెచ్ఏఎల్ మీదే మనకి ఇక్కడ స్ట్రెస్ ఇవ్వడం జరుగుతుంది. సో విత్ సపోర్టెడ్ బై డిఆర్డిఓ. సో ఈవెన్ మనకి హైదరాబాద్లో కూడా పెద్ద క్యాంపస్ ఉందని డిఆర్డిఓ మేజర్గా కిల్లర్ డ్రోన్స్, సూపర్సానిక్ మిజైల్స్. ఓకే, సో ఇవి వచ్చేసి ఈవెన్ ఇండియన్ నేవీ ఆల్సో. సో మెగా బ్రహ్మోస్ బూస్ట్ అన్నట్లు ఇస్తున్నారు. ఇవంతా ఏంటంటే మనకి ఇది వచ్చేసి హై పవర్ రేడార్స్ అండ్ ఎయిర్ డిఫెన్స్ గన్స్. సో మెయిన్గా ఇక్కడ చూడండి ఎల్ఎన్టీ, హెచ్ఏఎల్ తర్వాత ఎల్ఎన్టీ వచ్చేసి మేజర్. సో మనకు ఆర్డర్ అనేది మేజర్గా ఈ 2 కంపెనీస్కి బాగా రావడం జరిగింది. సో మీరైతే ఇన్వెస్ట్ చేయండి. నెక్స్ట్ డిఫెన్స్ మీద ఇంకా భారీ పెట్టుబడులు అయితే రాబోతున్నాయి. సో అందువల్ల మీకు ఇది చెప్పాలనుకుంటున్నాను. 3 లక్షల కోట్లు అండి యాన్యువల్ డిఫెన్స్ ప్రొడక్షన్ బై 28-29. సో ఇప్పుడు 1,00,000 కోట్లు చూపించాం కదా, అది 3 లక్షల కోట్లు అవుతుందంట. సో దాని ప్రకారం ఇప్పుడు ఒకవేళ ఇన్వెస్ట్ చేస్తే ఇంకో 3-4 ఇయర్స్లో ఇప్పుడు ఏదైతే మీరు హెచ్ఎల్ కానీ ఏదైతే అంటున్నారో 1,00,000 కోట్లు దగ్గర ఇన్వెస్ట్ చేస్తున్నారు అంటే జస్ట్ మనకు వచ్చేసి 1 into 3 times ఈ 3-4 ఇయర్స్లోనే 100 రూపాయలు కాస్త 300, 500 అయినా మీరు సో 5 times 6 times రిటర్న్స్ ఇచ్చినా మీరు ఆశ్చర్యపోవాల్సిన పని అయితే లేదు. ఓకే, సో ఇక్కడ చూడండి సింగ్ emphasized మోడీ గవర్నమెంట్స్ ఫోకస్ ఆన్ లాంగ్ టర్మ్ గెయిన్స్ ఇన్ ఆల్ సెక్టార్స్ ఎయిమింగ్ టు డెవలప్ ఇండియా డెవలప్ నేషన్ బై 2047. సో ఈ యొక్క సెంటెన్సెస్ అనేది పక్కన పెడితే
మన క్లియర్ రిటర్న్ డాక్యుమెంట్స్, రిటర్న్ ఆర్టికల్స్ అనేది పబ్లిష్ అయ్యాయి కాబట్టి మీరు బ్లైండ్గా అయితే మీరు ఇన్వెస్ట్ చేయండి. ఇండియన్ ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్, ఓకే, వీటిలన్నింటిలో మనకి పెద్ద పెట్టుబడులు అయితే రాబోతున్నాయి. సో ఇంకోటి కూడా మనం చూద్దాం, ఇంకో ఆర్టికల్ కూడా. సో ఆఫ్టర్ సుఖాయ్ అప్గ్రేడ్, ఐఏఎఫ్ గెట్ హైటెక్ రాడార్స్ అండ్ ఎయిర్ డిఫెన్స్ గన్స్ వర్త్ ఎంత అండి? 13,000 కోట్లు. 13,000 కోట్లు ఎవరికి ఇచ్చారు ఈ ఆర్డర్? సో ఏ కంపెనీకి ఇచ్చారు ఆర్డర్ అనేది మనం ఇక్కడ చూద్దాము. ఓకే, ఏ కంపెనీకి ఇది ఆర్డర్ వెళ్ళింది అనేది మనం ఒకసారి ఇక్కడ గమనిద్దాము. మేజర్గా వచ్చేసి సో ఇది ఏదైతే ఆర్డర్ ఉందో ఇది మొత్తం మనకి ఎల్ఎన్టీకి ఇచ్చినట్లుగా ఇక్కడ వస్తుంది. న్యూస్ వచ్చేసి లార్సన్ అండ్ టూబ్రో, ఓకే, ఎల్ఎన్టీ ఇన్ కొలాబరేషన్ విత్ సెవరల్ ఇండియన్ స్మాల్ అండ్ మీడియం ఎంటర్ప్రైజెస్. సో ఎల్ఎన్టీ హెచ్ఏఎల్ అండి, ఇందాక మనం ఆల్రెడీ డిస్కస్ చేసాం. అందులో ఈ 13,000 కోట్లు కూడా ఒక పార్ట్ అయి ఉండొచ్చు ఆ 1,00,000 కోట్లు. సో ఎల్ఎన్టీ హెచ్ఏఎల్ అనేది మీ యొక్క ప్రైమ్ ఇన్వెస్ట్మెంట్ స్టాక్స్గా పెట్టుకోండి. ఇంకోటి మనం ఇక్కడ చూస్తున్నాము, ఇది చూడండి, ఇది వచ్చేసి హెవీ బయింగ్ బ్యాక్ టు బ్యాక్ అప్పర్ సర్క్యూట్ ఇన్ దిస్ మల్టీ బ్యాగర్ డిఫెన్స్ స్టాక్. ప్రాఫిట్ ఆఫ్టర్ ట్యాక్స్ ఎంత? గ్రూ బై 370% అంట. ఓకే, 370%. సో ఇదేం స్టాక్ అనేది మనం ఇక్కడ చూద్దాం. షేర్స్ ఆఫ్ నిబే లిమిటెడ్ వర్ లాక్డ్ ఇన్ ద అప్పర్ సర్క్యూట్ ఆన్ ట్యూస్డే గెయినింగ్ 5%. ద స్టాక్ గెయిన్డ్ ఓవర్ 200% ఇన్ ద లాస్ట్ 6 months. సో ఇలాంటి చిన్న చిన్న ఏమైతే మనకి ఇవి మిస్ అవుతున్నాం మనము. సో ఏంటంటే నాకు ఇమీడియట్ ఇంపార్టెంట్ అప్డేట్ అనిపించినవి. సో అంతా డిఫెన్స్ స్టాక్ గురించి మనం ఒక వీడియో చేస్తే బాగుంటుందనేది చేస్తున్నాను. సో ఎవరికైతే నచ్చిందో లైక్ చేయండి, కామెంట్ చేయండి. అండ్ మోర్ ఓవర్ మీరు ఇక్కడ చూసినట్లయితే మంచి రిజల్ట్స్ అయితే ఇచ్చింది, మంచి క్వార్టర్ రిజల్ట్స్ అయితే ఇచ్చింది, హాఫ్ ఇయర్లీ రిజల్ట్స్ అయితే ఇచ్చింది. సో జస్ట్ 6 monthsలోనే డబుల్ అయిపోయింది. 200% అంటే మీరు ఒకవేళ 1 రూపీ పెట్టినట్లయితే దగ్గర దగ్గర మీకు 3 రూపాయలు అయిపోయింది. ఓకే, సో మల్టీ బ్యాగర్ రిటర్న్స్ అండి. ఓన్లీ డిఫెన్స్ మీద మనము స్ట్రెచ్ చేస్తున్నాము. సో దానికి తగ్గ సపోర్టెడ్ మనకి ఇవి కూడా ఎవిడెన్సెస్ కూడా మనకి పబ్లిష్ అవడం జరిగింది. సో ఏమైతే ఉందో ఈ యొక్క స్టాక్స్ మీరైతే పెట్టుకోండి. సో మనము ఫస్ట్ ఇది చూపించాం కదా, ఈ స్టాక్స్ మీ యొక్క వాచ్ లిస్ట్లో పెట్టుకోండి. కొంత మీరు 10 స్టాక్స్ లేకపోతే 15 5 అలా అయితే ఇన్వెస్ట్ చేసి పెట్టుకోండి. మీకైతే మంచి మల్టీ బ్యాగర్ రిటర్న్స్ అయితే కాబోతున్నాయి. ఓకే, మల్టీ బ్యాగర్ రిటర్న్స్ అయితే కాబోతున్నాయి డిఫెన్స్. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ మనకి కెనరా బ్యాంక్ ఒకటి అప్డేట్ వచ్చిందండి. కెనరా బ్యాంక్ అయితే విపరీతమైన రిటర్న్స్ అయితే ఇవ్వడం జరిగింది. లాస్ట్ 3-4 సెషన్స్, 3-4 క్వార్టర్స్ నుంచి 1:5 స్టాక్ స్ప్లిట్ అనేది ఇవ్వడం జరిగింది. సో బాగా ఇస్తుందండి ఇది కూడా కెనరా బ్యాంకు. అండ్ రిజల్ట్స్ కూడా చాలా బాగా ఉన్నవి. సో ఇది జస్ట్ ఫర్ ఇన్ఫర్మేషన్ మీకు పోస్ట్ చేస్తున్నాను. ఎవరైతే హోల్డ్ చేస్తున్నారో, అంటే కొంతమందికి పోర్ట్ఫోలియోలో సడన్గా 100 షేర్స్ మనకి వచ్చేసి వాల్యూ అనేది కనపడదు. సో వాల్యూ అనేది తగ్గినట్లు కనపడుతుంది. 100 ఇప్పుడు 1:5 అంటే సపోజ్ ఇది వచ్చేసి మనకి 250 ఉందంటే 50 రూపీస్ షేర్ వాల్యూ కనపడింది మన పోర్ట్ఫోలియోలో సడన్గా. సో మనకి బోనస్ షేర్స్ వచ్చేసి మేబీ ఒక 1 వీక్ టైం తర్వాత మనకి రిఫ్లెక్ట్ అవ్వడం జరుగుతుంది పోర్ట్ఫోలియోలో. సో ఎవరైతే కెనరా బ్యాంక్ హోల్డ్ చేస్తున్నారో వాళ్ళు ఆదుర్తో పడాల్సిన పని లేదు. వాళ్ళకి ఏంటంటే స్టాక్ స్ప్లిట్ అయితే అవుతుంది. అందువల్ల వాల్యూ స్టాక్ ప్రైస్ అనేది నియర్ బై 1/5 అనేది ప్రైస్ అనేది పడిపోయింది. ఓకే, సో ఈ స్టాక్స్ ఎప్పుడైతే స్టాక్ స్ప్లిట్ అవుతుందో మినిమం ఒక 1 వీక్ 5 to 7 డేస్లో మనకి మన పోర్ట్ఫోలియోలో రిఫ్లెక్ట్ అవుతాయి. అంటే సపోజ్ మీకు 10 షేర్స్ ఉంటే అవి 50 షేర్స్ కనబడతాయి. కాకపోతే వాల్యూ అయితే సేమ్ ఉంటుందండి. వాల్యూ అయితే సేమ్ ఉంటుంది ఎట్ ద ఎండ్. ఓకే, నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు బ్యాంక్ నిఫ్టీ లెవెల్స్ చెప్దాము. ఇప్పుడు మన లెవెల్స్కి వెళ్దాము. ఈరోజు మార్కెట్లో మంచి క్రాష్ అయితే కనబడింది, కానీ ఓకే 240 పాయింట్స్ పడింది. కాకపోతే ఇది చూడండి పర్సంటేజ్ వచ్చి జస్ట్ 1.11%. సో మీరు ఎక్కువగా అయితే అనుకోవద్దు, జస్ట్ 1% డౌన్ అయింది. మేబీ 2% 3% కరెక్షన్ అయితే అప్పుడు మనం అనుకోవాలి మార్కెట్లో విపరీతమైన క్రాష్ అయిందని. జస్ట్ ప్రాఫిట్ బుకింగ్ జరుగుతుంది. సో ఇక్కడ మనం మేజర్గా చూసినట్లయితే సెన్సెక్స్ కానీ నిఫ్టీ 1.11% డౌన్ అయితే మేజర్గా మనకి మిడ్ క్యాప్ నిఫ్టీ, స్మాల్ క్యాప్ నిఫ్టీ బాగా కరెక్షన్ అయితే వస్తుంది. మిడ్ క్యాప్, స్మాల్ క్యాప్. ఓకే, సో దానివల్ల ఏంటంటే మనకి ఏమైతే స్మాల్గా ఉన్నాయో, స్మాల్ క్యాప్స్ ఉన్నాయో, ఎస్ బ్యాంక్ కానీ ఇంకా చాలా మనం చెప్పినట్లు సుజిలాను కొన్ని ఏమైతే ఉన్నావో, ఈవెన్ జీటీఎల్ ఇన్ఫ్రా కొన్ని బాగా పడ్డాయండి. 5% ఆల్ డౌన్ సర్క్యూట్స్ అన్నట్టే ఉన్నాయి ఈరోజు. సో పోర్ట్ఫోలియోలో కొంత కరెక్షన్ అయితే వచ్చింది. స్టిల్ మనం యాడ్ చేసుకోవచ్చా లేదా అనేది చూద్దాము. మన యొక్క నిఫ్టీ ఇంకా ఎంత పడవచ్చు, ఒకవేళ మళ్ళీ రికవరీ ఎక్కడ ఉండొచ్చు అనేది ఒకసారి చూద్దాము. ముందుగా మనకు వచ్చేసి నిఫ్టీ 21,2
21,926 దగ్గర మనకి ట్రేడ్ అవటం, ఇక్కడ క్లోజ్ అవటం చూసాము. సో ఇక్కడ మనకు వచ్చేసి ఎన్ నెంబర్ ఆఫ్ ప్యాటర్న్స్ అయితే ఫేవర్గా ఇక్కడ మనకి ఉంది. మేజర్గా చూసినట్లయితే 5 EMA, ఈ EMA అనేది మనం చూసినట్లయితే ఇది వచ్చేసి 15 మినిట్స్ క్యాండిల్లో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. సో ఈ క్యాండిల్ కనుక మనము ఎంట్రీ అనేది తీసుకున్నట్లయితే, ఈ క్యాండిల్ కనుక ఈ స్మాల్ క్యాండిల్ జస్ట్ ఒక 10 పాయింట్స్ 15 పాయింట్స్ ఉంది, ఇది ఎంట్రీ తీసుకున్నట్లయితే దగ్గర మీకు నియర్ అబౌట్ 30 to 40 టైమ్స్ రిటర్న్ అయితే వచ్చి ఉండాలి. కాకపోతే మనకి ఈ యొక్క EMA స్ట్రాటజీ అనేది మనము ఆల్రెడీ డిస్కస్ చేస్తూ ఉన్నాము. సో మనకి ఈ యొక్క లైన్కి అబోవ్ ఏ క్యాండిల్ అయితే క్లోజ్ అయ్యిద్దో దాని యొక్క లో మనం ఎంట్రీ తీసుకోవాలి. మీకు ఇప్పుడు క్లియర్గా చూపిస్తాను, ఒక నిమిషము. సో ఈ యొక్క లైన్కి, ఈ యొక్క EMA లైన్కి అబోవ్ ఈ క్యాండిల్ క్లోజ్ అయింది కాబట్టి దీని యొక్క ఎంట్రీ మనము ఇక్కడ లో యొక్క ఎంట్రీ మనం తీసుకుంటాము, ఇది స్టాప్ లాస్ పెట్టుకుంటాము. సో ఇది మొత్తం మనం ప్రాఫిట్గా చూసుకోవచ్చు ఇక్కడ దాకా మీకు ఈవెన్. సో నెక్స్ట్ ఇది ఇంకా రేపు ఎంతవరకు కరెక్షన్ ఉండొచ్చు అనేది చూడొచ్చు. ఇంకా ఇంకో ప్యాటర్న్ కూడా మనం ఇక్కడ డిస్కస్ చేయొచ్చండి. ఇది వచ్చేసి డబుల్ టాప్ ప్యాటర్న్ అనేది కూడా ఫామ్ అయింది. సో ఇక్కడ ఒకవేళ మనము ఎంట్రీ అనేది తీసుకుంటే డబుల్ టాప్ ప్యాటర్న్ ద్వారా ఇది స్టాప్ లాస్ తీసుకోవాలి. కాకపోతే రేపు ఈ యొక్క లెవెల్కి డౌన్ ఉన్నంతసేపు నేను నెగిటివ్ యొక్క ప్యాటర్న్ ఫామ్ అయిద్దని చూస్తున్నాను. మార్కెట్ ఇంకా డౌన్ ట్రెండ్ కొనసాగుద్ది అనుకుంటున్నాను. అది ఎంతవాటి కొనసాగిందో వచ్చేది మనం ఒకసారి డే క్యాండిల్లో చూద్దాము. సో ఈ యొక్క లైన్స్ మనం ఇంతకుముందు డ్రా చేసి పెట్టామండి. మనము మార్కెట్లో బాగా కొంచెం కరెక్షన్ ఉండొచ్చు అని నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాము. ఈ 21,009 ఈ లెవెల్స్ దగ్గర మనకు క్లోజ్ అవడం జరిగింది. సో ఈ లెవెల్స్ దగ్గర మళ్ళీ డబుల్ ప్యాటర్న్ దగ్గర చూసినట్లు ఒక 10 పాయింట్స్ మనం స్టాప్ లాస్ పెట్టుకొని ఎంట్రీ అయినట్లయితే నాకు 21,800 లెవెల్స్ అయితే క్లియర్గా కనిపిస్తుందండి. సో 804 ఈ లెవెల్స్ అయితే నాకు క్లియర్గా కనిపిస్తుంది. కొంచెం ఇంకా మార్కెట్లో సెల్లింగ్ ప్రెషర్ అయితే కనబడుతుంది. ఓకే, మార్కెట్లో సెల్లింగ్ ప్రెషర్ అయితే కనిపిస్తుంది. యాజ్ లాంగ్ యాజ్ మనకి ఆ డబుల్ ప్యాటర్న్ అనేది బ్రేక్ అవ్వాలంటే మాత్రం మనం స్టాప్ లాస్ పెద్దగా అయితే మెయింటైన్ చేయాలి. సో అప్ సైడ్ ఆఫ్ దటే నేను మార్కెట్లో కాల్ ఆప్షన్ సైడ్ వెళ్తాను. సో పాజిటివ్ సైడ్ వెళ్ళాలంటే మాత్రం నాకు 21,053 అయితే క్రాస్ అవ్వాలి. సో ఈ లెవెల్ క్రాస్ అయితేనే నేను కాల్ ఆప్షన్ సైడ్ వెళ్తాను. టిల్ దెన్ ఈ లెవెల్కి ఈ యొక్క లైన్కి 21,950 లైన్కి ఎప్పుడైతే డౌన్గా ట్రేడ్ అవుతూ ఉంటుందో నేను నెగిటివ్తోనే క్యారీ అవుతాను రేపు. ఓకే, సో నాకు 926 దగ్గర ఉంది, నేను 950 అనేది స్టాప్ లాస్ తీసుకుంటాను. PE సైడ్ ఎంటర్ అవుతాను. ఓకే, సో ఎక్కడ దాకా ఎంటర్ అవుతాను? 21,800 మనం డే క్యాండిల్లో చూపించాను కదా, 21,800. సో లెవెల్స్ మీకు క్లియర్ అయినాయి అనుకుంటున్నాను. ఇప్పుడు బ్యాంక్ నిఫ్టీ వెళ్దాము. బ్యాంక్ నిఫ్టీ 15 మినిట్స్ క్యాండిల్కి వెళ్దాం. సో నేను 15 మినిట్స్ క్యాండిల్, డే క్యాండిల్ సపరేట్ పెట్టుకున్నానండి, ఎందుకంటే మనకు లోడ్ అవడం అనేది చాలా లేట్ అవుతుందని. సో ఇక్కడ కూడా చూసినట్లయితే EMA క్యాండిల్ మంచిగా ఫేవర్ అయింది. ఇది మొత్తం మన ప్రాఫిట్ బుకింగ్ అనేది జరిగి ఉండాలి. సో ఇది ఇంకా కిందకి వెళ్తుందా పైకి వెళ్తుందా రేపు చార్ట్ అనేది. సో మనకి ఇక్కడ చార్ట్ అనేది ఇంకా లోడింగ్ లేట్ అవుతుందని మనం ఈవెన్ డే క్యాండిల్ తీసుకున్నాను. ఇందాక మనం 15 మినిట్ క్యాండిల్ చూపించాను. సో నాకు ఇది ఇంకా నాకు లెవెల్స్ వచ్చేసి దగ్గర 44,800 దాకా కనిపిస్తుంది. 44,800 దాకా కనిపిస్తుంది. కాకపోతే వన్స్ ఇది కనుక బ్రేక్ అయితే మాత్రం నాకు డౌన్ సైడే నాకు మార్కెట్ కనిపిస్తుందండి. సో కొంచెం జాగ్రత్తగా పొజిషన్స్ అయితే క్యారీ చేయండి. పోర్ట్ఫోలియో గురించి మీరు అంతగా ఆదర్ద పడే వాళ్ళు కొంచెం మినిమం ఒకవేళ ప్రాఫిట్ బుకింగ్ చేయాలనుకుంటే కొంచెం ప్రాఫిట్ బుకింగ్ అయితే చేసుకోండి. ఎప్పుడైనా మార్కెట్ హై లెవెల్స్లో ట్రేడ్ అవుతున్నప్పుడు 50% ప్రాఫిట్ బుకింగ్ చేసుకొని 50% అనేది మీరు హోల్డ్ చేసుకోవాలి. ఎందుకంటే మార్కెట్ వచ్చేసి ఆల్ టైమ్ హైలో ట్రేడ్ అవుతుంది కాబట్టి ఎప్పుడైనా ఆల్ టైమ్ హైలో ట్రేడ్ అవుతున్నప్పుడు 50% ప్రాఫిట్ బుకింగ్ అయితే చేసుకొని 50% మీరు క్యాష్ అయితే అలా మీ యొక్క అకౌంట్లో పెట్టుకోవాలి. సో దట్ ఈ లెవెల్స్ ఎప్పుడైతే మార్కెట్లో కొంచెం కరెక్షన్ కనిపినప్పుడు మళ్ళీ ఆ యొక్క లెవెల్స్ యావరేజ్ చేయడానికి మనకు ఉంటుంది. ఓకే, సో రేపు కూడా నేను నెగిటివ్ సైడ్ ఉంటున్నానండి. లెవెల్స్ అయితే మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను, నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ. అండ్ ఏదన్నా మనకి ఇంపార్టెంట్ అప్ సైడ్ మూమెంటం రావచ్చు అనిపిస్తే మీకు నేను వాట్సాప్ గ్రూప్ ద్వారా ఇంటిమేట్ చేస్తాను. ఓకే, థ్యాంక్ యూ అండి. సో ఇక్కడ కొన్ని 1-2 స్టాక్స్ కూడా చూద్దాము. ఇప్పుడు ఈరోజు చెప్పాను కదా, మనకి మేజర్గా ఇదిగోండి HAL మార్కెట్ విపరీతమైన కరెక్షన్ అయినా ఇక్కడ వచ్చేసి జస్ట్ 10 పాయింట్స్ పడింది, జస్ట్ 10 పాయింట్స్. ఎల్ఎన్టీలో మనకు వచ్చేసి ఒక 1% దాకా కరెక్షన్ అయితే కనపడింది.
మజ్డాక్ వచ్చేసి 1% ప్రాఫిట్లో ట్రేడ్ అయింది. సో మిగతా పోలిస్తే డిఫెన్స్ స్టాక్లో అయితే అంత మనకి చాలా మార్కెట్లో కరెక్షన్ అయితే కనిపించలేదు. మార్కెట్లో కరెక్షన్ కనబడి డిఫెన్స్ స్టాక్లో అయితే కొంత సపోర్ట్ అయితే కనబడింది. సో మీరైతే ఎవరైతే ఎంటర్ అవ్వాలనుకుంటున్నారో ఈ లెవెల్స్లో ఈ యొక్క స్టాక్స్ ఏదైతే చూపించానో అట్లీస్ట్ ఒక 10 షేర్స్ 5 షేర్స్ పెట్టుకోండి. ఎందుకంటే రానున్న రోజుల్లో మల్టీ బ్యాగర్స్ అవబోతున్నాయి. ఓకే, థ్యాంక్ యూ అండి. వీడియో నచ్చినట్లయితే, డిఫెన్స్ స్టాక్స్ గురించి నచ్చినట్లయితే లైక్, షేర్, కామెంట్.